నేను షేవ్ అండ్ హెయిర్ కట్ చేసుకోవడానికి ఒక సెలూన్ కి అనేది వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత సెలూన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో కదా నా దగ్గరకు వచ్చేసి బ్రోచర్ తీసుకొని సార్ 4000 రూపీస్ ప్యాకేజ్ అనేది ఉంది అని చెప్పి సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు అతనికి మొత్తం నా సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న టిప్ అనేది అతనికి ఇచ్చాను అనమాట. ఆ టిప్ ఐడియా ఏంటనేది మీకు కూడా చెప్తాను, చాలా ఎండ్ వరకు మీరు వినాలన్నమాట. హలో అండి, వెల్కమ్ టు 30 days బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీ సిరీస్ డే నెంబర్ 9. మీరు బ్రోచర్ పట్టుకొని వచ్చిన కస్టమర్ అందరి దగ్గరికి వెళ్ళకూడదండి. ఎందుకనంటే అది సేల్స్ చేస్తున్నా అనే ఫీలింగ్ అనేది వాళ్ళకు కూడా వస్తుంది అనమాట. పీపుల్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఈవెన్ మీరు మంచి ప్రోడక్ట్ సేల్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా బయ్యింగ్ ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అలా కాకుండా బెల్ కౌంటర్ దగ్గర లేదా వాల్ మీద ఒక డిజిటల్ స్క్రీన్ అనేది పెట్టి బ్రౌచర్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అయ్యేలాగా చేయండి అనమాట. అది చిన్న ఎల్ఈడి స్క్రీన్ అయినా పర్లేదు, దాని మీద ఆఫర్ ఆఫ్ ద డే ఫర్ మేల్స్, ఆఫర్ ఆఫ్ ద డే ఫర్ ఫీమేల్స్ అని రాయండి. మధ్యలో 11,500 రూపీస్ వర్త్ సర్వీస్ జస్ట్ 3,999 రూపీస్ అని మెన్షన్ అనేది చేయండి. అప్పుడు కస్టమర్స్ ఆ స్క్రీన్ చూసి ఇంట్రెస్ట్ తో మిమ్మల్ని అడుగుతారు, సార్ ఈ కాంబోలో ఏముందని. అప్పుడు ఆ టైంలో ఆ పర్సన్ ఆల్రెడీ కాన్సెప్ట్ చూసి మూడులో ఉన్నాడు కాబట్టి మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, డీల్ క్లోజ్. ఆల్రెడీ సర్వీస్ తీసుకున్న వాళ్ళకి చెప్పండి, సార్ మీరు ఆల్రెడీ 500 రూపీస్ సర్వీస్ తీసుకున్నారు కదా, ఇంకొక 3,500 పే చేస్తే టోటల్ 10 సర్వీస్ పొందొచ్చు అని. అప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్ గా లెస్ వాల్యూ అనేది అనిపిస్తుంది. ఇలా స్క్రీన్ మీద బ్రోచర్ డిస్ప్లే వల్ల ప్రజెంటేషన్ క్లాసీగా ఉంటుంది. నెక్స్ట్ 2 years లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సేల్స్ ఆటోమేటిక్ గా డబుల్ అనేది అవుతాయి అనమాట. మీరు మీ ప్రోడక్ట్ సేల్ చేయాలి అంటే మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. అప్పుడు కస్టమర్ నిన్ను అడుగుతాడు, నాకు ఏం బెనిఫిట్ వస్తుంది అని. అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. ఇలా మీ సేల్స్ ఇంక్రీజ్ అయ్యి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ గ్రోత్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. నేను మీ వెనుకల బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీ.